హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవ్ ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు గణేష్ నగర్ ఏరియాలో ఉన్నానండి. మన శ్రీరామచంద్ర నగర్ ఏరియాకి బ్యాక్ సైడ్ వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనకి ఒక ఇండిపెండెంట్ బిల్డింగ్ G+2 బిల్డింగ్, అంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్ పైన ఇంకో 2 ఫ్లోర్లు కలిపిన బిల్డింగ్ అయితే మనకి సేల్కి వచ్చిందండి. ఈ వీడియోలో అయితే ఈ బిల్డింగ్ అయితే చూపిస్తున్నాను. లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మొత్తం 164 గజాల్లో కట్టారండి. 164 స్క్వేర్ యార్డ్స్ లో కట్టారు. కిందంతా కూడా మీరు చూడొచ్చు, పార్కింగ్ అంతా వచ్చింది. వాచ్మెన్ రూమ్ అది ఇవ్వడం జరిగింది. మన పార్కింగ్ కూడా చక్కగా ఉంది. అలాగే వీళ్ళు లిఫ్ట్ అవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. లిఫ్ట్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ లిఫ్ట్ అయితే ఇక్కడ ప్రొవిజన్ వస్తుంది. ఇంకా పైకి వెళ్ళి చూద్దామండి ఫ్రెండ్స్. ఇదైతే ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ ఫ్లోర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదంతా కూడా సిట్అవుట్ ఏరియా. అలాగే మనకి ఈ పోర్షన్కి బయట సైడ్ అంతా కూడా టైల్ క్లాడింగ్ అంతా చేయించడం జరిగింది. అలాగే మనకి సిట్అవుట్ ఏరియాకి వచ్చేప్పటికి సీలింగ్ వర్క్ అది కూడా మీరు గమనించవచ్చు ఒకసారి. నెక్స్ట్ లిఫ్ట్ అయితే ఇక్కడ వస్తుందండి. ఇక్కడ లిఫ్ట్ అయితే వస్తుంది. అలాగే ఈ పక్కన కూడా ఒక సందు అయితే ఇచ్చారండి. ఉత్తరం వైపు సందు ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ చివర కూడా మీరు గమనించవచ్చు, మనకి కామన్ బాత్రూమ్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది ఆ చివర. ఇంకా ఈ పోర్షన్కి వచ్చేప్పటికి ఇది సింహద్వారం అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్. లోపల చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్. ముందుకైతే మీకు లివింగ్ ఏరియా అయితే చూపిస్తున్నాను. ఇదంతా కూడా లివింగ్ స్పేస్ వస్తుంది. అంతా లివింగ్ స్పేస్ వచ్చింది. అక్కడైతే మనకి టీవీ వాల్ యూనిట్ అది చేయించేస్తారండి. కబోర్డ్ వర్క్ అయితే ఏమీ చేయలేదు. కబోర్డ్ వర్క్ అంతా పెండింగ్ ఉంది. ఆ వర్క్ అయితే చేయిస్తారు. కబోర్డ్ వర్క్ అంతా చేసి అమ్ముతారు. ఇది ప్రతి ఫ్లోర్కి కూడా ఒక 2 బెడ్రూమ్ వస్తుందండి. సో మీకు ఒక ఫ్లోర్ చూపిస్తాను, దాన్ని బట్టి మిగతాదంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ వస్తుందండి. అలాగే అక్కడ క్రాకరీ యూనిట్ అది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాము. కిచెన్ అండి. కిచెన్ స్పేస్ కూడా మీరు చూడొచ్చు. ఇంత కిచెన్ వచ్చింది. అలాగే పైన కూడా మొత్తం మనకి వర్క్ అయితే చాలా బాగుంటుందండి. బిల్డింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇది కార్పొరేషన్ లిమిట్స్లో ఉంది కాబట్టి మనకి డ్రింకింగ్ వాటర్ అది కూడా వస్తుంది, మున్సిపాలిటీ వాటర్. అలాగే ఇదంతా కూడా మనకి వాష్ ఏరియా వచ్చింది. వాష్ ఏరియా కూడా చూడొచ్చు, స్పేషియస్గా వచ్చింది వాష్ ఏరియా. ఇందాక ఆల్రెడీ ఒకసారి చూపించే కదండి. ఇదైతే మనకి డైనింగ్ స్పేస్ వస్తుంది. నెక్స్ట్ దీనికి ఇక్కడ పూజ గది అయితే సపరేట్గా వచ్చిందండి. ఇది పూజ గది. లోపల కూడా ఒకసారి చూద్దాము. పూజ గది కూడా చూడండి, స్పేషియస్గా వచ్చింది. ఒక 2-3 చక్కగా కూర్చొని పూజ చేసుకుని అలాగే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా వచ్చింది. వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ ఇచ్చారు. కబోర్డ్ వర్క్ అంతా అయితే చాలా మంచి అపియరెన్స్ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దాము. ఇప్పుడు మీకు చూపించేది అయితే సెకండ్ బెడ్రూమ్ అండి. 2 బెడ్రూమ్లకి 2 అటాచ్డ్ బాత్రూమ్లు వచ్చినాయి. అలాగే బయట ఒక కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఇండిపెండెంట్ బిల్డింగ్ వచ్చేపాటికి మళ్ళీ చెప్తున్నానండి, గణేష్ నగర్ లొకేషన్లో వస్తుంది. రామచంద్ర నగర్కి బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది మొత్తం 164 గజాల్లో కట్టారండి. సిల్ట్ ప్లస్ G+2 బిల్డింగ్ ఇది. సో 3 ఫ్లోర్లో కూడా 3 డబుల్ బెడ్రూమ్ పోర్షన్స్ అయితే వస్తాయి. ఇది ప్రైస్ వచ్చేపాటికి 2.5 కోట్లు చెప్తున్నారండి. కబోర్డ్ వర్క్స్ అన్నీ చేసిస్తారు. లిఫ్ట్ అది ఉంది.
ఇది కార్పొరేషన్ లిమిట్స్లో వస్తుంది కాబట్టి మున్సిపల్ వాటర్ అది వస్తుంది. సో డ్రింకింగ్ వాటర్ కూడా చక్కగా అవైలబుల్గా ఉంటుంది. సో 2.5 crores బడ్జెట్లో ఎవరైనా ఒక ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తే కనుక ఇది ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ప్రైస్ నెగోషియేషన్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ చూశారు కదండి, ఈ ప్రాపర్టీ అయితే మనకి ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చి నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలని ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ ఇలా చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు వస్తాను. అలాగే మన మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మార్కెటింగ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది. అది అందరూ దయచేసి గమనించి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.